నమస్తే, వెల్కమ్ టు విఎంటీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ కానీ నవంబర్ కానీ జరగాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సో అక్టోబర్ లేదా నవంబర్ ఎన్నికలు జరుగుతాయి. ఈలోపు లోకేష్ కార్యకర్తలు జిల్లా స్థాయిలో సమన్వయకర్తల సమావేశం ఆయన జోనల్ బాడీ మీటింగ్ పెట్టినట్టుగా ఆ మీటింగ్ లో ఆయన స్థానిక సంస్థల్లో సీట్ల విషయంలో రేషియో చెప్పినట్లుగా 80:15:5 కూటమి ఉంది కాబట్టి 2024లో కూటమి పోటీ చేసింది 175 గాను 164 సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో 80% సీట్లు టీడీపీకి, 15% సీట్లు జనసేనకి, 5% సీట్లు బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా అది ఒక వార్తాపత్రికలో వచ్చింది. అది వార్తాపత్రికల్లో చూసిన న్యూస్ ని జనసేన దీని మీద తర్జన పడుతోంది. కార్యకర్తల్లో కొంత నిరుత్సాహం, జనసేన కార్యకర్తల్లో నిరుత్సాహం రావటం, దాని మీద వాళ్ళు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటే తెనాలి ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీని మీద మీడియా ముఖంగానే స్పందించారు. ఒక కార్యక్రమంలో ఉంటూ దాని మీదనే స్పందించారు. ఇదే విషయంపై ఎవరు స్పందించారు? ఇలాంటివన్నీ కార్యకర్తలను ఫోన్ చేసి అడుగుతున్నారు, నాయకులు ఫోన్ చేసి అడుగుతున్నారు. దీని మీద మీరు ఆవేదన చెందవద్దు. ఆ రోజంటే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఆ రోజు 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేక ఓటు చీలితే వైసీపీకి బెనిఫిట్ జరుగుతుంది, తద్వారా రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి రాష్ట్రం యాంగిల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని 4 అడుగులు వెనక్కి వేశాము. అంతేకాని ఇప్పుడు జనసేన బలం ఉన్న చోట ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటాము. దీంట్లో ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదని ఇటు నాయకులకు, కేడర్కు దిశానిర్దేశం చేసి ఒక విధంగా ఆయన తుఫాను కాకుండా టికెట్లో తుఫాను వచ్చే విధంగా సమన్వయం చేశారనుకోవచ్చు. సో ఈ 15% సీట్లకి సర్దుకుంటాగా జనసేన అంటే కాదనే సమాధానం వస్తోంది. ఇటు కార్యకర్తల నుంచి కావచ్చు, ముఖ్యంగా కేడర్. ఇప్పుడు కార్యకర్త క్యాడర్ ఎంత ఇంపార్టెంట్ అంటే నాయకుల కన్నా క్యాడరే మూలం. నాయకుల్ని పదవిలోకి తీసుకొచ్చేది కార్యకర్తలు, క్యాడరే. ఆ ఓటర్ని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి ఓటు వేసే విధంగా క్యాడరే చూసుకుంటది, కార్యకర్తే చూసుకుంటాడు. సో వాళ్ళు సమన్వయం చేసే దిశగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఇక 15 సీట్లతో సర్దుకుంటారా అంటే కాదు అని వస్తుంది. ఎందుకు ఏంటి అంటే ఒకవేళ 15కు ఒప్పుకుంటే 24 కూడా జనసేన నుంచి చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది పవన్ కళ్యాణ్ మీద. అసలు ఒక విధంగా వైసీపీ ఆ రోజు అయితే రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఆ రోజు అంటే మీరు అమ్ముడిపోయారని, కొంత దత్తపుత్రుడని, రకరకాల కామెంట్స్, ఆ రోజు రాజకీయ కామెంట్స్ చాలా చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 15% ఒప్పుకుంటారు. ఒకవేళ ఒప్పుకుంటే కేడర్ నుంచి పవన్ కి ఎలాంటి ప్రెజర్ ఉంటుంది, జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ప్రెజర్ ఉంటుంది, సో బలబలాలు ఎలా ఉంటాయి. మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు ఆ రోజు టీడీపీ ఉంది. టీడీపీ కూడా ఎన్నికలకి తటపటాయిస్తోంది అనే వాదన వస్తోంది. ఏంటి, జనరల్ గా 2018 వరకు సహకార సంఘాలు, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో సహకార సంఘాలు మనకి ఉంటాయి. ఈ గ్రామాల్లో సహకార సమితి ఉంటాయి, కోఆపరేటివ్ సొసైటీలు అంటాము. వాటికి ఎన్నికలు జరుగుతాయి. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగిన ఎన్నికలకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 18తో పీరియడ్ అయిపోతుంది. అయిపోతే 19 వరకు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా దానికి సెక్షన్ ఇన్ఛార్జీలను పెట్టి ఆ కోఆపరేటివ్ సొసైటీలకి ప్రభుత్వం ఆ రోజు 2019లో మళ్ళీ గెలిచిన తర్వాత ఎన్నికలు పెట్టచ్చు అనే ధోరణితో ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం క్యారీ ఫార్వర్డ్ చేసింది. 2019లో అత్యధిక మెజార్టీ సీట్లు వచ్చి 151తో గెలిచిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా వాటిని వాళ్ళ తాలూకా నాయకులను సెక్షన్ ఇన్ఛార్జీలుగా పెట్టి క్యారీ ఫార్వర్డ్ చేశారు. 24 వరకు మళ్ళీ ఎన్నికలు జరగలేదు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్న ఎన్నికలే మళ్ళీ ఎన్నికలంటూ లేవు కోఆపరేటివ్ సొసైటీలకి. ఇప్పుడు పబ్లిక్ లో ఉన్న వాదన ఏంటంటే జనరల్ గా రైతుల విషయంలో టీడీపీకి ప్లస్ గానే ఉంది, రైతాంగం విషయంలో ఎందుకని ఆ ఎన్నికలు జరపట్లేదు, తటపటాయిస్తోంది అనేది ఒక వాదన. రెండవది, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలి. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు చేయాలి.
జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి అనేది ప్రభుత్వం ప్రోటోకాల్ గా పెట్టుకుంది. ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో 2 సంవత్సరాలు పూర్తవుతాయి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు జరపాలి. ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికల్లో 2024లో వచ్చిన కూటమికి వచ్చిన మెజారిటీ రేపు స్థానిక సంస్థల్లో రాకపోతే ఇప్పుడు వైసీపీ ఖచ్చితంగా పట్టు పెంచుకుంటుంది. జనరల్ గా 2 సంవత్సరాల పరిపాలన మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఉండవచ్చు. ఆ వ్యతిరేకత కావచ్చు, స్థానిక సంస్థల్లో ఒకవేళ కూటమికి తక్కువ వస్తాయి, దీని మీద మళ్ళీ పగ్గాలు తీసుకెళ్లి చేతులారా జగన్ చేతిలో పెట్టవలసి వస్తుందా అని కూటమి తటపటాయిస్తోందా, ఎన్నికలంటే భయపడుతోందా, ఒక విధం మేనమేషాలు లెక్క పెడుతోందా అనే విశ్లేషణ కూడా రాజకీయ విశ్లేషకులు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపోవటముల కన్నా ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పెద్ద టాస్క్ అయిందా కూటమి నాయకులకి? ఈ సీట్ల సర్దుబాటులో నాయకులు సంయమనం పాటించినా, క్షేత్రస్థాయిలో నాయకులు సంయమనం పాటించినా, అధిష్టాన వర్గంలో కీలకమైన నేతలు అంటే అధ్యక్షుల హోదాలో ఉన్న వాళ్ళు, ఇటు చంద్రబాబు కావచ్చు, జనసేనాని కావచ్చు, ఇటు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కావచ్చు, సమన్వయం పాటించిన క్యాడర్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ సర్దుబాటు చేసుకుంటారా? వాళ్ళని ఈ 3 పార్టీలు సమన్వయం, ముఖ్యంగా 2 పార్టీలు ఇటు జనసేన నుంచి టీడీపీకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ సమన్వయం చేయగలుగుతారా? అక్కడ గ్రౌండ్ లెవెల్లో సమన్వయం లేకపోతే ఎంత కాదన్నా 2024లో సీట్లు 21 సీట్లు మాత్రమే ఇచ్చినా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఒప్పుకుంది ఆ రోజు. ఎందుకంటే వైసీపీ నుంచి ఎదురు దాడులు కావచ్చు, మాటలు కావచ్చు, వాళ్ళ అధినాయకత్వం పవన్ కళ్యాణ్ జనసేనాన్ని అనే మాటలు వ్యక్తిగతంగా చేసే విమర్శలు కావచ్చు, ఇటు గవర్నమెంట్ లేకపోవటం కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాడర్ కింద పనిచేశారు, కలిసి పనిచేశారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు అంత ఇదిగా కలిసిపోయారు. జీలకర్ర బెల్లం కలిసినంత స్ట్రాంగ్ గా కలిసిపోయారు. అది 100% సత్యం. కానీ ఇప్పుడు జరగబోయే శాసన సంస్థల ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో అంతే సమన్వయం చేయగలుగుతారా? ఇటు టీడీపీని చంద్రబాబు కంట్రోల్ చేయగలుగుతారా? టీడీపీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న టీడీపీ క్యాడర్ని, అటు జనసేనాని గ్రౌండ్ లెవెల్లో ఉన్న జనసేన క్యాడర్ని కంట్రోల్ చేయగలుగుతారా? వాళ్ళని ఒప్పించగలుగుతారా? ఇప్పుడు 80:15:5 80 సీట్లు టీడీపీకి, 15 సీట్లు ఇందాని చెప్పినట్లుగా జనసేనకి, 5 సీట్లు బీజేపీకి ఉన్నా ఇప్పుడు జగ్గేపేట ఉంది. గతంలో ఎమ్మెల్యేగా 2 టర్ములు చేశారు, ఆ తర్వాత విప్ అయ్యారు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో. ఆ తరువాత ఆయన ఓటమి పాలయ్యారు, వైసీపీలో ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ ఇప్పుడు 19లో గెలిచారు, 24లో జగ్గేపేట నుంచి ఓడిపోయారు. ఆయన కావచ్చు, ఒంగోలు నుంచి వాసు కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఏలూరులో రోసయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా కొద్ది బలమైన క్యాడర్ ఉన్న నాయకులు ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యారు. అలాంటి బలమైన నాయకులు ఉన్న చోట స్థానిక సంస్థలు ఇటు మున్సిపాలిటీలో తక్కువ సీట్లు ఇస్తే ఒప్పుకుంటారనే ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి రాజకీయ వర్గాల నుంచి. మరి ఇలాంటి చోట్ల అదే 15% నిష్పత్తి కుదురుతుందా? ఒకవేళ కుదరనప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఎంతవరకు 2024 విజయాన్ని పునరావృతం చేయగలదు? ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తిరుగుతున్నాయి. దీని మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. ఒక్కటైతే వాస్తవం, ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు అయినా కూడా ఏ విషయంలో అయినా జనసేన, టీడీపీ, ఇటు బీజేపీ కూటమి చాలా స్ట్రాంగ్ గా, ఎన్నికలకు ముందు ఎట్టయితే చక్కగా స్ట్రాంగ్ గా ఉందో అంత స్ట్రాంగ్ గా సమన్వయంతో లీడర్స్ వెళ్తున్నారు కలుపుగోలుగా. ఆయన సీఎం అయ్యారు, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు, చక్కగా గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చారు, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో మళ్ళీ ఎలా కంట్రోల్ చేస్తారు అధినాయకత్వం అనేది ఇప్పుడు $1,000 ప్రశ్నగా, $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో ఎలా కంట్రోల్ చేస్తారు, సమన్వయంతో ఎలా ముందుకెళ్తారు, మళ్ళీ 2024లో లాగానే వైసీపీకి ఎలా చెక్ పెడతారు అనేది, ఎలా చేస్తారనేది వేచి చూద్దాం.